దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములు శుభాభివందనములు. దేవుని బిడ్డలారా, ఎలాగా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారిని మేము ప్రేయర్ చేస్తున్నాము దేవునికి. మరి ఈ దినము మనము వాక్యములోనికి వెళ్దాం. వాక్యములోనికి వెళ్ళే ముందు చిన్న విషయము మీతోని పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇండియాలో అంటే స్వదేశములో ఉన్న ప్రజలు కొంతమంది బయట దేశమునకు వెళ్ళి బయట దేశములో దుబాయ్, మస్కట్ ఇలాంటి బయట దేశాలు విదేశాలు ఉన్నాయి కదా, స్వదేశమును వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళిన కొంతమంది విశ్వాసులు ఉన్నారు, మీకు తెలుసు. అయితే ఇండియాలో ఉన్న వారు ఒక చర్చిలో రక్షింపబడి స్వస్థత పొందుకొని బాప్తిస్మము తీసుకొని ఆశీర్వాదం పొందుకొని లేమిలో నుంచి కలిమిలో వచ్చిన తర్వాత, అనగా బయట దేశమునకు వెళ్ళిన తర్వాత, వారు బయట దేశములో అక్కడ చర్చికని వెళుతున్నారు. మంచి విషయమే, దేవుని మందిరముకు వెళ్ళడం మంచి విషయమే, అక్కడ వెళ్ళడం మంచి విషయమే, అది తప్పని కాదు. కాకపోతే వారు ఏమి చేయుచున్నారంటే, దేవుని బిడ్డలారా, బయట దేశములో 20,000, 30,000, 40,000, 1,00,000, 2,00,000 ఇట్లా సంపాదించుకుంటున్నారు నెలకు. మంచి విషయము, దేవుని బ్లెస్సింగ్, చాలా గొప్ప విషయము. కానీ వీరు చేయుచున్న మిస్టేక్ ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఎక్కడ మనము రక్షింపబడినామో, ఎక్కడ మనము బాప్తిసము తీసుకున్నామో, ఎక్కడ మన స్వదేశములో ఎక్కడ గృహ కూడికనే కానీ, ఆపత ఉన్న, సమస్య ఉన్న, ఇరుకు ఉన్న, అనారోగ్యం ఉన్న, హాస్పిటల్లో ఉన్న ఏ సంఘమైతే తన కొరకు చూడడానికి వచ్చి, అంటే ఇంటి దగ్గర తన కొరకు చూడడానికి వచ్చి పెళ్ళిళ్ళు, పూళ్ళు, పుట్టెంటుకలు ఇవన్నీ చేసిన సంఘమును మర్చిపోయి బయట దేశములో ఉన్న అక్కడ చర్చి అని వెళుతున్నారు. వెళ్ళడం మంచిదే, కానీ ఇక్కడ స్వదేశములో ఉన్న మందిరమును, దైవజనులను, విశ్వాసులను మర్చిపోయి అక్కడ శాలరీ వచ్చిన తర్వాత అక్కడ మందిరం అని వెళ్ళిపోతూ దశమ భాగము అనేది అక్కడ ఇస్తున్నారు. దేవుని విషయములో, దేవుని బిడ్డలారా, అది చాలా తప్పు అని దేవుని వాక్యము చెప్పుచూ ఉన్నది. మంచిగా అయినండి, దయచేసి కాస్త నెమ్మదిగా వినండి. బయట దేశమునకు మనము బ్రతకడానికి మనము వెళ్ళినప్పుడు ఒక కుటుంబం ఉన్నది. ఒక కుటుంబంలో 10 మంది ఉన్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్, 10 మందో 5 మందో కుటుంబం ఉన్నది అనుకోండి. మన పెళ్ళి, పురుడు, పుట్రి వెంట్రుకలు, బర్త్డేలు, ఏ కార్యమైన గృహ కూడికనే కానీ, అనారోగ్యము చేత ఉన్నప్పుడు పాస్టర్ గారే కానీ, సంఘ పెద్దలే కానీ, విశ్వాసులే కానీ వారి కొరకు ప్రార్థన చేయడం. నువ్వు బయట దేశం పాస్పోర్ట్ తీయడానికి కూడా సంఘము, దైవజనులు అందరూ ప్రార్థన చేసినారు. పాస్పోర్ట్ దేవుని కృపచేత పాస్పోర్ట్ వచ్చింది. వీసా కొరకు కూడా మీరు ప్రార్థన చేయించుకున్నారు స్వదేశములో, అంటే ఇండియాలో. మంచి విషయము. దేవుని నామములో సంఘమంతా, దైవజనులు అందరూ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక మంచి కంపెనీ అయి ఉండవచ్చు, మంచి పని, మంచి శాలరీ దేవుడు ఇచ్చినాడు. కానీ చాలామంది దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అనేది లేకుండా ఇక్కడ నుంచి బయట దేశమునకు వెళ్ళిన తర్వాత అక్కడ వెళుతున్న సంఘానికి చర్చి అని, అక్కడ వెళ్తున్న సంఘానికి చాలామంది పాస్టర్లు, నువ్వు ఏ చర్చికి వస్తున్నావో, ఏ సంఘానికి వస్తున్నావో ఆ సంఘానికి దశమ భాగము ఇవ్వాలని చాలామంది పాస్టర్లు అనబడేవాళ్ళు, పాస్టరు ముసుగులో ఉన్నవాళ్ళు వాళ్ళు నిలదీసి దశమ భాగము అడుగుతున్నారు. వీళ్ళకు తెలియదు పాపం. వీళ్ళు గమనించండి, ఎక్కడ దశమ భాగము ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు అనబడే విషయము తెలియదు. నేను దుబాయ్ దేశము 6 సంవత్సరములు నేను దుబాయ్ దేశంలో ఉన్నాను. యునైటెడ్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కంపెనీ, యుఎన్ఈసి కంపెనీలో నేను 6 సంవత్సరములు నేను దుబాయ్ దేశంలో ఉండి
నేను పని చేసినాను, పని అక్కడ సక్రమంగా, శాలరీ సక్రమంగా, పని సక్రమంగా లేకపోతే నేను కంపెనీల నుంచి కళ్ళి వెళ్ళేవడము, చాలామంది చాలామంది గ్రూపు బయటకు వెళ్ళినారు. అనేకమైన సంఘములను నేను చూసినాను. దేవుని బిడ్డలారా, దయచేసి మీరు అర్థం చేసుకుంటారని కొద్దిగా కాస్త దీర్ఘ సమయం తీసుకుంటున్నాను. మీరు అర్థం చేసుకోండి. ముఖ్యంగా బయట దేశములో ఉన్న విశ్వాసులు అనబడే వాళ్ళు, దయచేసి యేసు నామంలో మీకు వందనములు. నేను కోపముతోని కాదు, మీరంటే పగ కాదు, మీ అందరూ దేవుని బిడ్డలు. దేవుడు మీ అందరినీ దీవించాలి. గమనించండి. ఒక విషయము నేను మాట్లాడతాను, అంటే వాక్యములోకి వెళ్ళే ముందు దయచేసి ఒక విషయం మాట్లాడతాను. ఒక వ్యక్తి క్రైస్తవుడుగా ఉన్నాడు, ఇక్కడ నుంచి బయట దేశం వెళ్ళినాడు, వాక్కు చాతుర్యత అంటే వాక్యము చదవడము నేర్చుకున్నాడు. గమనించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక జాబ్ మీద బయట దేశం వెళ్ళినాడు. అక్కడ ఆయనకు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 6 లక్షల రూపాయల శాలరీ. వాళ్ళు ఫ్యామిలీతో సహా అక్కడ ఉన్నారు బయట దేశంలో. మంచిగా అయినండి. దేవుని బిడ్డలారా, మీరు మోసపోకండి. మీరు ఆలోచించండి దయచేసి. బైబిల్ జ్ఞానం అనేది మనకున్నది కదా. మీరు మంచి మనసు పెట్టి మీరు ఆలోచించండి. మంచి మనసు పెట్టి ఆలోచించండి. గమనించండి. ఒక దైవజనుడు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ వాక్యము చదవడము ఆయన చదువుకున్నాడు కాబట్టి వాక్యం అద్భుతముగా చదవగలడు, వాక్యం అద్భుతముగా చెప్పగలడు. అతని వాక్యముకు ప్రజలు బల నమ్మకమైన అన్నట్లుగా అట్రాక్ట్ కూడా కాగలడు. అంత వాక్కు చాతుర్యత ఉన్నది. దేవుడు ఆయన ఏర్పరచుకోలేదు తర్వాత విషయంలే. నన్ను అడిగితే ఏర్పరచుకోలేదు. గమనించండి. ఈ వ్యక్తి బయట దేశం వెళ్ళినాడు, ఉద్యోగం విషయమై పోయినాడు. అక్కడ 6 లక్షలు 7 లక్షల జీతం ఉన్నది. మీకు ఉదాహరణగా చెబుతున్నాను. అక్కడ ఈయనేం చేసిండు, మన కంఫర్ట్ ఉన్నది కదా, ఇక్కడ బాగా డబ్బులు సంపాదించుకోవడానికి బాగా అవకాశం, మంచిగా ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి కదా, మనకు బాగా డబ్బు సంపాదించుకోవడానికి అని చెప్పి అక్కడ ఉద్యోగం చేస్తూ ఏమి చేస్తున్నాడంటే, అక్కడ చర్చి అని, అక్కడ బయట దేశములో చర్చి అని ఒకటి, అక్కడ దేశస్తులు ఒకటి బిల్డింగ్ కడతారండి. ఒక సంఘము 9 గంటలు 10 2 గంటలు ఒక సంఘానికి ఇస్తారు, రెంట్కి ఇస్తారండి. మళ్ళీ ఇంకో మినిస్ట్రీ వారికి 11, 12, మళ్ళీ ఇంకో మినిస్ట్రీ వారికి 1, 2, ఇంకో మినిస్ట్రీ వారికి 3, 4, ఇంకో మినిస్ట్రీ వారికి, అంటే మనిషి 2 గంటలు వారు అవకాశం ఇస్తారండి అక్కడ బంగ్లాలో. గమనించండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, చర్చి అని, ఓకే నో ప్రాబ్లం. గమనించండి. అయ్యా మీరు దశమ భాగాలు ప్రజలను అట్రాక్ట్, యవ్వనప్రాయమైన పిల్లల భుజాల మీద చేయి వేసి మాయమాటలు చెప్పి మీ దశమ భాగము దేవుని మందిరముకు రా, దేవుడు దీవిస్తాడని చెప్పి ఆ దైవజనుల రూపములో ఉన్న దొంగలు కొంతమంది ఉన్నారు. అంటే గొర్రెల చర్మము కప్పుకున్న తోడేళ్ళు. మీకు సెన్స్, దయచేసి దేవుని జ్ఞానం ఉంటే మీరు ఆలోచించండి. అటు కంపెనీలో పని చేస్తూ ఉంటాడు, ఇటు సేవ, ఎందుకంటే డబ్బు వస్తుంది కదా. బయట దేశంలో గిరమ్స్ అంటారు కదా. గమనించండి. అక్కడ 10 రూపాయలు వేసినా ఇండియా ఎంత అవుతాయి గమనించండి, 200 రూపాయలు అవుతాయి. గమనించండి. ఎవరు 10 రూపాయలు వేయరు. దశమ భాగం ఒక 30,000 రూపాయలు శాలరీ ఉందనుకోండి, ఎన్ని తీస్తారు, 3,000 రూపాయలు తీస్తారు. 50,000 రూపాయల జీతం ఉందనుకోండి, 5,000 తీస్తారు. 1,00,000 రూపాయల జీతం ఉందనుకోండి, 10,000 తీస్తారు. 2 లక్షలు ఉందనుకోండి, 20,000 లాగుతారు. 3 లక్షలు ఉంటే 30,000 లాగుతారు. దయచేసి మీరు గమనించండి. బయట దేశంలో ఉన్న సహోదరులారా, సహోదరిమణులారా, దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పింది దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు ఎట్లా మిమ్మలను సేవకులము అనబడే ముసుగులో వాళ్ళు ఉండి మిమ్మల్ని ఎట్లా మోసము చేస్తున్నారో మీరు గమనించండి. మంచిగా గమనించండి. మీకే దేవుని బిడ్డలారా, మీకే చెబుతున్నా, మీకే. సేవకులు అనబడే ముసుగులో దేవుడు ఏర్పరచుకోలేదు. వాక్యము చదువు వస్తుంది కాబట్టి వాక్యము ధారాళంగా చెప్పగలరులే. వాక్యము చెప్పిన ప్రతివారు, గమనించండి, వాక్యము చెప్పిన ప్రతివారు సేవకులు కారు.
డ్రమ్స్ కొట్టిన ప్రతివారు సేవకులు కాదు, రిథం ప్యాడ్ కొట్టిన ప్రతివాడు సేవకుడు కాదు. ఈ దినం లోపల అలా అయిపోతున్నారు. ఎవరు పాట మంచిగా పాడితే ఆయన దైవజనుడు అంటున్నారు, ఎవరు అద్భుతంగా వాక్కు చాతుర్యత ఉన్నదో వాళ్ళు మంచి సేవకుడు అంటున్నారు. చాలా రాంగ్. మీకు తెలివి లేదు కాబట్టి మీరు మోసపోతున్నారు దేవుని బిడ్డ. గమనించండి, దేవుడు తన శిష్యులను పిలిచి మిమ్మల్ని దీవిస్తున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, దైవికమైన అధికారం మీకు ఇస్తున్నాను, మీరు ప్రార్థన చేస్తే దయ్యములు గడగడ వణుకుతాయి, రోగుల మీద చేయి వేసినప్పుడు స్వస్థత కలుగుతుంది, అనేకమైన అద్భుతములు జరుగుతాయి. అద్భుతాలు లేవు, ఇక్కడ ఏమీ లేవు. జస్ట్ పాట మంచిగా పాడతాడు సేవకుడే, రిథం ప్యాడ్ మంచిగా కొడతాడు సేవకుడే, డ్రమ్స్ మంచిగా కొడతాడు సేవకుడే, వాయిలెన్స్ ఇది ఉంటుంది కదా మంచిగా వాయిస్తాడు సేవకుడే, సింగర్లు కూడా సేవకులే. మీకు అర్థమైతే లేదు. మీరు బైబిల్ను చక్కగా చదివితే మీకు అర్థమయ్యేది. కానీ మీరు మిడిమిడి జ్ఞానము చేత మీరు వెళ్తున్నారు కాబట్టి ఎవరు సేవకులు అనబడే విషయం మీకు అర్థమవుతలేదు. దైవజనులు అనబడే వాళ్ళందరూ చూడండి, గమనించండి. ప్రతి దైవజనుడు అద్భుతాలు చేస్తున్నాడు. దయ్యాలు వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థపరచడం, అనేకమైన అద్భుతాలు దేవుడు చేసినాడు. దేవుడు వారిని పిలిచి దైవజనులుగా సిద్ధం చేసినప్పుడు, అభిషేకించి దీవించినప్పుడు. కానీ ఇప్పుడు ఈ దినముల లోపల అది లేదు. ఏది లేదు, అదేమీ లేదు. అక్కడ వాక్యము చెప్తే చాలు సేవకుడే అయిపోయినాడు అంతే. పాటలు మంచిగా పాడితే చాలు సేవకుడే. గమనించండి, అద్భుతాలు ఏమీ లేవు అక్కడ, ఏమీ లేవు అక్కడ. తీయటి మాటలకు తీరుతాం పోతే గమనించండి, వాడు గుల్లే నువ్వు సల్లే, లోకం అట్లా ఉన్నది. ఎందుకంటే మీకు కూడా అటువంటి సేవకులే కావాలి. మంచి సేవకులు మీకు అవసరం లేదు. ఎందుకంటే మంచి సేవకులు చక్కగా వాక్యం చెప్తారు కదా, అది గుచ్చినట్టు అయిపోతుంది కదా, నీ ఉదయంలోకి చొచ్చినట్టు అయిపోతుంది కదా, నీవు నొచ్చుకుంటావు కదా. మీకు కూడా మీది క్రైస్తవులే కావాలి, అవునా కదా? మీ జీవితములను బట్టి అట్లే ఉన్నారు వాళ్ళు కూడా. గమనించండి, వాళ్ళదేమో తప్పేమో కాదు, మీరు తెలుసుకోవాలి. ఇది ఇలాగా ఉండదు. మనము ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ వాక్యము చక్కగా చదువుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో బయట దేశం వెళ్ళినాడు, జాబ్ కొరకు వెళ్ళినాడు. ఆయనకు 5 లక్షలు 6 లక్షల రూపాయల జాబ్ ఉన్నది ఇండియా. అక్కడ ఏం చేసినారంటే బయట దేశంలో, నేను చూసిన విషయం చెప్తున్నాను, నా అనుభవం. 6 సంవత్సరాలు 6 ఇయర్స్ దుబాయ్ దేశంలో ఉన్నా. గమనించండి, అక్కడ ఏం చేస్తారంటే ఈయన ఏం చేస్తాడంటే ఆ రూమ్ ఒకటి గవర్నమెంట్ ఉంటుంది కదా కట్టించింది. 10 నుంచి 11 గంటలు ఒక క్లాస్ ఉంటుంది ఒక సంస్థలకు, 12 1 ఒక సంస్థలకు, 2 3 ఒక సంస్థలు, 3 4 ఒక 4 5 ఒక ఇట్లా ఉంటుంది కదా. లీజుకు తీసుకుంటారు అక్కడ బయట దేశంలో. లీజుకు తీసుకొని మీ అసొంటి గొర్రెలు ఉన్నారు కదా, గొర్రెలు ఏమి తెలియను, ఒరిజినల్ గొర్రెలు కాదు, డూప్లికేట్ గొర్రెలు. వాక్యం తెలియదు మీకు, బైబుల్ తెలియదు మీకు, దాని సారాంశం తెలియదు, ఏమి తెలియదు. గమనించండి, ఏమంటారు కదా, చిన్నపిల్లలు పాడతారు, వస్తున్న పోస్తున్న రామజులుక రాపో రైలు బండి ఉన్నది కదా. చిన్నపిల్లలప్పుడు ఇది మాట్లాడినారు కదా, పాటలు పాడుకుంటారు, ఆడుకుంటూ వస్తున్న పోతున్న రామచిలుక రాపో రైలు బండి, వస్తున్నాం పోతున్నాం, ఇదేమి తెలియదు మనకు. పరిశుద్ధ గ్రంథం ఏమి 30,000 ఉన్నది మీ శాలరీ బయట దేశంలో, 50,000, 30,000కు 3,000 నొక్కుతున్నాడు, 50,000కు 5,000 నొక్కుతున్నాడు, 60,000కు 6,000 నొక్కుతున్నాడు, ₹1,00,000కు 10,000 నొక్కుతున్నాడు. నీ భుజం మీద చేసి నువ్వు మంచోనివిదా, మనం సోపతి కట్టకాడి సోపతి అని చెప్పి పాటలు చిన్నపిల్లలప్పుడు వాడతాం కదా మేము పాడుకుంటాం. భుజాల మీద చేసి తీయటి మాటలకు మాట్లాడిన వాళ్ళే మంచిగా దేవుడు అంటే గొప్పవాడని 4 విషయాలు చెప్తారు. చెప్పడం మంచిదే, గొప్పవాడే. మందిరంకు తీసుకుపోతారు, మంచి విషయమే. అదొక రూమ్ తీసుకుంటారు, దాని రెంట్ కడతారు. శుక్రవారం ఇప్పుడు దుబాయ్లో ఆదివారం ఉండవచ్చు, మాకు అప్పుడు శుక్రవారం ఉండే. కొన్ని దేశాలలో ఇప్పుడు విశ్రాంతి దినము ఆదివారం అని చేసినారు. గమనించండి, అక్కడ తీసుకువెళ్తారు, మంచిగా వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారని చెప్పి ప్రార్థన చేస్తారు. చేసి ఒక 2 నెలలు, ఒక 15 రోజులు, 3-4 వారాలు పోయిన తర్వాత, 3-4 ఆదివారాల శుక్రవారాలు పోయిన తర్వాత మందిరం పోయిన తర్వాత 3-4 వారాలు పోయిన తర్వాత, బాబు మరి భుజం మీద చేసి నీ దశమ భాగం ఎట్టిస్తున్నావు, నువ్వు ఏ మందిరంకి వెళ్తున్నావో ఆ మందిరంకే పైసలు ఇవ్వాలి కదా
నీకు తెలివి లేదు. గమనించండి, ఏ మందిరమునకు దశమ భాగం ఇవ్వాలి తెలుసా? ఏ మందిరమునకు దశమ భాగం ఇవ్వాలో మీకు తెలుసా? తెలియదు. నేను ఏ మందిరంకి వెళ్తున్నానో ఆ మందిరం అది. వినండి, విదేశాల్లో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు మోసపోతున్నారు. మీకు బ్లెస్సింగ్ ఏమాత్రం ఉండదు. గమనించండి, మీకు ఏమాత్రము ఆశీర్వాదం ఉండదు. మీరు బయట దేశములో మీరు దశమ భాగం ఇస్తే, గమనించండి, ఇప్పుడు మీరు దశమ భాగం ఇస్తూ ఉంటారు, అది రెంటుదే, అది కిరాయిది. అది దేవుని మందిరములోకి తీసుకురావాలి. గమనించండి, ఇప్పుడు 60 సంవత్సరంలో 50 సంవత్సరములు అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమంటాడు. ఎవరు? నువ్వు సేవకుడు అనుకుంటున్నావు కదా, ఆ సేవకుడిని ఆ కంపెనీ అంటది, ఏమంటది, బాబు మరి నువ్వు ఓకే కానీ అయ్యా దానియేలా దావీదా ఏదో అంటారు కదా, అయ్యా మరి నీ 60 సంవత్సరములు అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇండియా యూ కెన్ గో అంటాడు. ఎవరో కంపెనీ ఆయన. లేదు దేవుడు నన్ను పిలిచింది, నేను ఇక్కడనే ఉంటాను, అక్కడ ఉండడం నీకు వీలవుతుందా? ఆ మందిరం అది నువ్వు కట్టిన మందిరమా? దేవుడు నీకు చూపెట్టిన మందిరమా? నువ్వు బ్రతకడానికి వెళ్తున్నావు, ఏదో ఆరాధించుకోవడానికి నువ్వు రెంటుకు తీసుకుంటున్నావు. అది మందిరము కాదు. దాన్ని 2 గంటలు నువ్వు, ఇంకో 2 గంటలు వేరే వాళ్ళు, ఇంకో 2 గంటలు వేరే వాళ్ళు, మరో 2 గంటలు వేరే వాళ్ళు, మళ్ళీ 2 గంటలు వేరే వాళ్ళు. ఆలోచించాలి. మనకు ఈ విశ్వాసులు అనబడే మీరు ఆలోచించాలి. మీరు మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉన్నారయ్యా, 10 మంది ఉన్నారు, దయచేసి గమనించండి, ఇది ఆలోచించదగిన విషయం. నీ పెళ్ళికి ఇంటికాడ ఉన్న దైవజనుడు కావాలి. ఇంటికాడ ఉన్నప్పుడు నీ పుట్టు వెంట్రుకలు, నీ భార్య ప్రెగ్నెన్సీ, ప్రతి విషయములోనూ పుట్టిన మొదలుకొని నువ్వు సచ్చేంత వరకు, నువ్వు చనిపోయినా కానీ నేను పూడ్చిపెట్టడానికి పాస్టర్ కావాలి. నీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా దైవజనుడు కావాలి. నాటే జోకు దైవజనుడు అంటే. ఏదో కొడుతున్నాడు కదా దైవజనుడు, ఏదో పాడుతున్నాడు కదా దైవజనుడు. లేదు, మీకు సెన్స్ అనేది చాలామందికి మీరు భ్రమ పెడుతున్నాడు. గమనించండి, నా పేరిట అనేకమైన వాళ్ళు వస్తారన్నారు కదా సేవకులమని ముసుకేసుకొని. నువ్వు బైబిల్ చదివితే నీకు తెలుస్తాయి, నువ్వు బైబిల్ చదవలేవు కాబట్టి నీకు అర్థమవుతలేదు. ఇప్పుడు రేపు కంపెనీవాడు వస్తాడు, బాబు ఒరి దానియేలా దావీదా ఏదో అంటాడు కదా, అయ్యా మీరు మరి మీ సమయం అయిపోయింది, 60 సంవత్సరములు నిండినాయి, 55-60 సంవత్సరాలు నిండినాయి, యూ కెన్ గో ఇండియా అంటాడు. నువ్వు వెళ్ళి ఇండియా వెళ్ళొచ్చు అంటాడు. మరి దశమ భాగాలు తీసుకున్నాడు కదా, అక్కడనే ఉంటాడా? అది దేవుని మందిరమా? ఆ మందిరంలో ఈయన ఒక్కడే యాజకత్వం చేస్తున్నాడా? అవునా కదా? చేస్తలేడు. ఆయన సమయం అయిపోయిన ఇండియా వచ్చేస్తాడు. అక్కడ ఉండి మేము సేవకులం, మందిరం మేము నడిపిస్తున్నాము, మీ దశమ భాగం ఇక్కడ ఇవ్వకూడదు, అక్కడ ఇవ్వకూడదు. అక్కడ స్వదేశంలో తప్ప విదేశాల్లో ఇవ్వకూడదు. నువ్వు మామూలుగా అట్లా బతకడానికి ఉపయోగించినావు అంతే. ఎక్కడికి పంపాలి దశమ భాగము? ఎక్కడ అయితే దేవుడు పిలిచినాడో ఒక దైవజనుణ్ణి ఇండియాలో, ఆయన ద్వారా మందిరము కార్యము చేసినాడో, ఆ మందిరములో నీవు రక్షింపబడ్డావో, బాప్తిసం తీసుకున్నావో, పుళ్ళు పుట్టెంటుకలు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటుంది కదా, ఆ మందిరముకు నువ్వు దశమ భాగం ఇవ్వాలి. ఇప్పుడు మీ కుటుంబంలో 10 మంది ఉన్నారు, నీ ప్రతి విషయంలో ప్రార్థన చేసినాడు దైవజనుడు, సంఘమంతా, మీ వాళ్ళంతా, మీ వారంతా ప్రతి విషయంలో ప్రేయర్ చేసినారు. గమనించండి, అంటే 9 మంది, 10 మందిలో నుంచి 9 మందిని, ఒక 10 మంది నుంచి ఒక వ్యక్తిని నువ్వు బయట దేశం పోయినావు. నీకు వీసా విషయంలో, పాస్పోర్ట్ విషయంలో, కంపెనీ విషయంలో, పాస్పోర్ట్ విషయంలో, కంపెనీ విషయంలో, వీసా విషయంలో, శాలరీ విషయంలో నువ్వు అనారోగ్యం ఉందంటే దేవునికి స్తోత్రములు, అయ్యగారికి అమ్మగారికి వందనములు, సంఘం అందరికీ వందనములు. దయచేసి బయట దేశంలో ఉన్న మా అబ్బాయి పానం బాగలేదట, జ్వరం వచ్చిందట, ప్రార్థన చేయమంటే సంఘం అంతా ఏడవాలి. నీ కొరకు దైవజనుడి నుంచి సంఘం అంతా ఏడవాలే, కన్నీటి ప్రార్థన చేయాలి. అవసరమైతే అక్కడ ఇంకా క్లిటికంగా ఉన్నట్లయితే ఇంకా సంఘమంతా ఉపవాసం ఉండాలి. అవసరమైతే నీ గృహంలో గృహకూడిక కూడా పెట్టాలి. నిజమా కాదా? గమనించండి, అంటే ఈ 9 మందిని నడిపిస్తున్న వాళ్ళకేమో 9 మందిని నడిపించడమే కాకుండా నీ ఇంట్లో నీ పిల్లలకు బర్త్డే పార్టీ అయినా, ఏ కార్యక్రమమైనా ఈ 9 మందినేమో ఈ చర్చిలో దైవజనులు, విశ్వాసం అందరూ 9 మంది గురించి, మరి అదే కాకుండా నీ విషయంలో కూడా ప్రార్థన చేస్తాడు. మంచిగా ఆలోచించండి.
ఇక నువ్వు ఒక్కరిని బయటకు వెళ్ళిన వాళ్ళే వీళ్ళది ఏమిటి ఇక్కడ ఏమి కూలి లేదు, వారానికి 100, 50 ఏదో ఇస్తారు. ఇక నీవు వీళ్ళ ప్రార్థన ద్వారా, దేవుని కృప వీళ్ళ ప్రార్థన ద్వారా నీకు పాస్పోర్ట్ వచ్చి వీసా వచ్చి బయట దేశంలోకి వెళ్ళిన వాళ్ళే 50,000 సంపాదిస్తే 5,000 రూపాయలేమో ఆ చర్చికి. ఏం బిజినెస్ బ్రదర్ ఇది, చాలా మంచి బిజినెస్ కదా. ఎట్లున్నది బిజినెస్, బాగలేదా? 9 మంది గురించి ప్రార్థన చేయాలి, 10వ వ్యక్తివి నీ గురించి సంఘమంతా ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో రావాలి. అయ్యగారు మా అబ్బాయి వీళ్ళ పుట్టినదిన మాట, దయచేసి ఇంటికి పోయి మన సంఘమంతా పోయి ఆ పుట్టినదినం బర్త్డే పార్టీ ఉంటుంది కదా, అది చేయండి సంఘమంతా పోయి. మా భార్యకు పానం మంచి లేదట, మా అమ్మకు పానం మంచి లేదట, మన సంఘమంతా పోయి ప్రార్థన చేయండి. ఓకే. వీళ్ళందరి విషయంలో, నీ విషయంలో ఒక సంఘము ప్రార్థన చేస్తుంది. నీవేమో 50,000, 60,000 సంపాదిస్తే అక్కడ దశమ భాగం ఇస్తావు. అక్కడ బలిపీఠము లేని స్థలములో నువ్వు దశమ భాగం ఇస్తావు. దేవుడు ఏర్పరచుకొని యాజకునిగా ఏర్పరచుకొని సంఘానికి, దేవుడు ఏర్పరచుకొని సంఘానికి రెంటుకు ఉన్న బంగ్లాలో ప్రేయర్ నడిపిస్తే మనిషి 2 గంటలు అంటే ఆ 2 గంటల దానికి నువ్వు దశమ భాగం ఇస్తావు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఇది ఎంతవరకు కరెక్టు? చాలామంది మోసపోతున్నారు. బయట దేశములో ఉన్నవారు దయచేసి ఎప్పుడు కూడా అక్కడ దశమ భాగం ఇవ్వకండి. ఆ మందిరముకు వెళ్తున్నారు కదా, మందిరముకు వెళ్తున్నప్పుడు పన్ను కట్టండి, కానుక వేయండి, తప్పు లేదు, కానుక వేయాలి. ఆ మందిరములోనికి ప్రజెంట్లీ వెళ్తున్నారు కాబట్టి, ప్రస్తుతం వెళ్తున్నారు కాబట్టి, తాత్కాలికముగా వెళ్తున్నారు కాబట్టి, అపరిమన్నం వెళ్తున్నారు కాబట్టి ప్రేయర్ చేయించుకోండి, కానుక ఇవ్వండి. ఏ కానుక? దేవుని మందిరముకు వస్తున్నాం కాబట్టి పన్ను చెల్లించండి. దశమ భాగము కాదు. దశమ భాగం ఎక్కడ చెల్లించాలి మీకు చెప్తాను, గమనించండి. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు, ఒక దైవజనుగా అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యములు ఆయన పక్షమున చేస్తాడు. కొన్ని కుటుంబాలను ఆయనకి ఇచ్చేస్తాడు. ఇక మందిరము కట్టు బిడ్డ అని చెప్పి ఆ మందిరము, దేవుడు ఆ స్థలములో మందిరమును కట్టించుకొని కొన్ని కుటుంబాలను అక్కడికి తీసుకొచ్చి కుటుంబాలను ఆ మందిరములో ఆ దైవజనుల ద్వారా దేవుడు రక్షిస్తాడు. సంఘ కాపరి. అర్థమవుతుందా? గమనించండి. నీవు ఏ దేశము పోయినా నీ స్వదేశం ఏదైతే రక్షింపబడ్డా ఇవన్నీ ఉన్నాయి కదా, నీ దశమ భాగం ఇటే పంపాలి. అది దేవుని జీవో, దేవుని కానూన్, దేవుని రూల్స్. అది దేవుని గమనించండి. నేను చూపిస్తా ఇక్కడ, మీరు చూడండి. ఇక్కడ మలాకి గ్రంథము 3వ అధ్యాయము, మంచిగా వినండి దేవుని బిడ్డలారా. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము నుంచి 10వ వచనము నుంచి మంచిగా వినండి దేవుని బిడ్డలారా, మంచిగా వినండి, దయచేసి ఆలోచించండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒకసారి చదివి మీకు వినిపిస్తా, తర్వాత మనం దాన్ని వెరిఫై చేద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా కట్టడలను మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. మళ్ళా చదివినండి, గమనించండి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరూ? దేవుడు అంటున్నాడు జనాంగంతోని. గమనించండి ఏమంటున్నాడు మీరు గమనించండి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, మహాగౌడమైన గొప్ప దేవ, సర్వోన్నతుడైన దైవమా, దైవకుమారుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నీ పాదములకు వందనములు నా తండ్రి, నీ పరిశుద్ధ నీ నామమునకు స్తోత్రములు ప్రభు నా తండ్రి. ఇదిగో ప్రభు, ఆ వాక్యములో మీరు ఉండండి, వాక్యము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డ నీ వాక్యము విని వాక్యానుసారంగా మాత్రమే జీవించుటకు మంచి మనస్సు నీ బిడ్డలకు అనుగ్రహించుమంటూ, అయోగ్యులమైన మా ప్రార్థనను మీరు ఆలకించుమంటూ,
మా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలని మీ అందరి వందనములు. మళ్ళీ చదువుతాను, మళ్ళీ వినండి. ఇక్కడ మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చూడండి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసి వేసితిరి. చెప్తున్నాడు దేవుడు, గమనించండి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మాట్లాడుతుండగా, మేము దేని విషయమై తిరుగుతామని మీరు అంటారు. మేము దేని విషయములు అయ్యా మేము తిరగాలి, మేమంతా కరెక్ట్గా ఉన్నాము కదా, మేము సన్నిధానములోకి వస్తున్నాము కదా అనుకుంటున్నారు వాళ్ళు. మేము దేని విషయంలో తిరగాలయ్యా, మేము అందరము మంచిగానే వస్తున్నాము కదా, మంచిగానే ప్రార్థన చేస్తున్నాము కదా, మంచిగానే స్తుతిస్తున్నాము కదా, మేము దేని విషయంలో ఇంకెక్కడ మేము తప్పిపోయినాము ప్రభువా, దేని విషయంలో మేము తిరగాలి ప్రభువా, మేము కరెక్ట్గా ఉన్నాము అనుకుంటున్నారు ఇశ్రాయేలు జనాంగం. అర్థమవుతుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. ఏమంటున్నాడు ఇక్కడ? అయితే మేము సెలవేగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలా గమనించండి. ఆ జనాంగంతో చెప్తున్నాడు, ఎవడన్నా మానవుడు అనబడేవాడు దేవుని దగ్గర, సర్వసృష్టికర్త దేవుని దగ్గర ఎవడైనా దొంగతనం చేస్తాడనయ్యా అంటున్నాడు దేవుడు. అక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. ఏమయ్యా ఇశ్రాయేలు జనాంగమా, నా బిడ్డలారా, మానవుడు ఎక్కడన్నా దేవుని దగ్గర దొంగతనం చేస్తాడా? అయ్యా మేము దేని విషయంలో ఎప్పుడు దొంగతనం చేసినాం మేము గమనించండి అని మీరు అందరూ గమనించండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఏమి ఇయ్యక? 10వ భాగము ప్రతిష్టార్పణము దేవునికి ఇవ్వక మీరు నాకు వచ్చేది ఏదైతే ఉందో అది మీరు ఉంచుకొని దొంగతనము చేస్తున్నారు. అర్థమవుతుందా? గమనించండి. నువ్వు చేయవలసిన కార్యము చేయక ప్రభువా సహాయం చేయి పెద్ద దొంగ, ఓ దశమ భాగము ఇయ్యని పెద్ద దొంగ, నీకే దేవుడు చెప్తున్నాడు, ఓ దశమ భాగం ఇయ్యని దొంగ, నీ బతుకు అంతే. గమనించండి, నీ బతుకు అంతే. దేవుడు అంటున్నాడు, నేను కాదు, నువ్వు శపించబడిన వారవు. అయ్యో ప్రతి ఆదివారము నేను మందిరానికి, ప్రతి విశ్రాంతినేమో నేను మందిరానికి వస్తున్నాను ప్రభువా, నేను కరెక్ట్ ప్రార్థన చేస్తున్నాను కదా, అస్త ప్రయోజనం ఏమిటి? దేవుడు నియమించిన దశమ భాగము ప్రతిష్టార్పణములు దేవునికి ఇవ్వక నువ్వు దొంగతనం చేస్తున్నావు. మరి దొంగతనం చేసిన వాడిని దొంగ అంటారా, సర్దార్ పాపారాయుడు అంటారా? మీరు చెప్పండి. దొంగతనం చేసిన వాడిని ఎవడే కానీ దొంగనే అంటాడు. నిజమా కాదా? గమనించండి. మీరు దొంగలు, ఇశ్రాయేలు జనాంగమా, ఓ క్రైస్తవులారా, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఓ క్రైస్తవ దొంగలారా, మీరు భయంకరమైన దొంగలు, మీరు శపించబడిపోతున్నారు, నా శాపం మీ మీదకి వచ్చేస్తుంది. గమనించండి. ఒక సహోదరి మొన్న ఆ మధ్యన ఏదో సోషల్ మీడియాలో వచ్చినది, దేవునికి ఇస్తే దీవించబడతారు, మీరు బాత్రూంలో ఏడ్చుకోండి, ఎక్కడన్నా. ఆ సహోదరి చెప్పింది నిజమే. దేవునికి ఇస్తే దీవించబడతారు. గమనించండి. ఎప్పుడైతే దేవుని మందిరమునకు మనం వస్తున్నామో మనము బాధ్యత కలిగి మనం ఉన్నట్లయితే, దేవుని కార్యములో నీవు పాలిభాగస్తులై ఉన్నట్లయితే, నీకు అడగడానికి అనగా నీకు అధికారం ఉంటుంది. అయ్యా మేము చక్కగా ఉన్నాం, మేము కూడా ఇందులో దేవుని మందిరములో
మేము కూడా దీవెనల విషయములో భాగస్థులమే కదా, బ్లెస్సింగ్ విషయములో. గమనించండి, గొంగలి నాయి కాదు, చెప్పులు నాయి కాదు అంటారు కదా పెద్దలు. ఊరు కాలితే అనువాన్లు బయట. ఈ మందిరం దశమ భాగం అడిగితే ఇంకో మందిరంకి వెళ్దాం, ఇంకో మందిరం దశమ భాగం వెళ్తే ఇంకో మందిరంకి వెళ్దాం, ఆ మందిరంలో అడిగితే ఇంకో మందిరంకి వెళ్తాం. గమనించండి, ఇప్పుడు ఉన్నారు కదా, మొత్తుకుంటున్నారు సోషల్ మీడియాలో దైవజనులు అనబడేవారు, వారికి వందనములు యేసు నామములు. అయ్యలారా గమనించండి, మేము 18 సంవత్సరం నుంచి సేవ చేస్తున్నాం. పోయిన క్రిస్టమస్ ఉన్నది కదా, పోయిన క్రిస్టమస్ ఈ 2022 క్రిస్టమస్ మొన్న వేయింది కాదు, దాని అవతల క్రిస్టమస్. గమనించండి, 29,000 రూపాయలు పడ్డది ఇక్కడ నాకే. అర్థమవుతుందా? 29,000 ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వలేదు. ఏమడుగుతున్నారు? దశమ భాగం. ఇంకా పండగ విషయంలో కాదు, దశమ భాగం లేదు. గమనించండి, క్రిస్మస్ పండుగ వస్తుంది, మనం మనిషి ఎంతో వేసుకుందామయ్యా, డెకరేషన్కి, లైటింగ్కు, ఈ డ్రామాకు ప్రోగ్రాం ఉంటుంది కదా. గమనించండి, పోయిన సంవత్సరములు అంటే 2022వ సంవత్సరములు. గమనించండి, సరే మంచిది ఇస్తామంటారా? మోక మీదకి వచ్చిన వాళ్ళే గొంగలు నాయి కాదు, చెప్పులు నాయి కాదు. గమనించండి, కొంతమంది అయితే వినండి దేవుని బిడ్డలారా, దైవజనులు మీరు కూడా వినండి. కొంతమంది అయితే ఆ క్రిస్మస్ దినములో డబ్బులు అడుగుతారంటే మనిషి 500, 1000, 2000, 3000 అంటాం కదా కుటుంబానికి. కొంతమంది అయితే ఆ మధ్యన ఆ క్రిస్మస్ పండుగ పోయేంత వరకు మందిరంకు రారు. ఎట్లున్నది? 29,000 రూపాయలు బొక్క నాకు. మరి నేను ఎక్కడి నుంచి తీసుకొస్తా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తా? మీరు ఇస్తేనే కదా కార్యం చేసేది. మరి నా దగ్గర ఎక్కడి? నేను పేదరికంలో గుడిసెలో ఉన్నాను. మీకు మళ్ళొకసారి దేవుని చిత్తం అయితే చూపెడతా. ఇది నైట్ కదా, మీ గుడిసె కనబడదు. ఒకసారి మీకు వీడియోలో నేను ఎక్కడ నుండి సేవ చేస్తున్నా చూపెడతా. గమనించండి, మరి నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? 29,000 రూపాయలు పడితే మొన్న 2023లో 18,000 పడ్డది. ఇస్తామన్నా వాళ్ళు ఇవ్వలే, దశమ భాగాలు కూడా ఇవ్వాలి. ఇప్పుడు అంటున్నారు కదా దశమ భాగాలు ఎందుకు అని గుద్దుకుంటున్నారు కదా. దేవుని కార్యక్రమం కొరకు, దైవజనుడు పోషింపబడడం కొరకు. గమనించండి, 18 సంవత్సరముల నుంచి మేము సేవలో ఉన్నాం. ఇప్పటికి కూడా కొన్ని సందర్భములో ఆహారం లేక ఉన్నాం, గుడిసెలో ఉన్నాం. దేవుని చిత్తమైతే మీకు చూపెడతా. గమనించండి, మరి మాకెవరన్నా ఇస్తారా? ఈ సోషల్ మీడియాలో బాగా మొత్తుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇస్తారా? ఇవ్వరు. మరి జీసస్ పవర్ మినిస్ట్రీ అండి, మరి జగిత్యాల డిస్టిక్, మండలము, జిల్లా జగిత్యాల, లక్ష్మీపూర్ విలేజ్ అండి. గుడిసెలో ఉండి సేవ చేస్తున్నాం. మీరు రండి చూడండి. గమనించండి, ఇప్పుడు ఎవరు రూపాయి ఇవ్వరు? ఇస్తారా? ఎవరు ఇవ్వరు. దేవుని నామములో దేవుడు డెవలప్ చేస్తే రేపు లక్షలు సంపాదించినాం అనుకోండి, ఇక మొత్తం సోషల్ మీడియాలో మనోళ్ళు అందరూ మొత్తుకుంటారు. పెద్ద దైవజనులు, బాగా వాక్కు చాతుర్యత కలిగిన దైవజనులు మొత్తుకుంటారు. పీటర్ గారికి ఇన్ని అవసరమా? ఇన్ని లక్షలు అవసరమా? ఇన్ని కోట్లు అవసరమా? ఇంత పెద్ద బంగ్లా అవసరమా? ఈ డిజిటల్ అవసరమా? మొత్తుకుంటారా లేదా? ఇప్పుడు ఎవరు సప్పుడు చేయరు, అవి పట్టించుకోరు. మిర్చి పౌడర్తో తింటున్న దినములు ఉన్నాయి. భోజనము లేక ప్రస్తులు ఉండి సేవ నడిపిస్తున్న దినములు ఉన్నాయి. ఎందుకంటే తండ్రి, నన్ను మనుషులు పిలవలేదేసయ్యా, నీవు పిలిచినావు. లేమైన కలిమైన, జీవమైన మరణమైన, చావైనా బ్రతుకైనా, ఏదైనా తండ్రి మాకు నీవే ప్రభువా అని ఆహారం లేకుండా ఉండి, ఒక సమయంలో తిని ఒక సమయంలో తినకుండా జీవించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరన్నా హెల్ప్ చేస్తారా? మీరు చేయమనే ఉద్దేశంతో నేను మాట్లాడతలేను. ఇప్పుడు అంటారు బాగానే అంటారు, బాగానే మంది అని అంటారు.
వాక్యం చెప్తున్న పెద్ద పెద్దోళ్ళు మంచిగానే చెప్తారు అక్కడ, కానీ అందులో ఉన్నవానికి తెలుస్తుంది సమ్మెడ దెబ్బ అనేది. గమనించండి దేవుని బిడ్డలారా, మీరు దేవుని మందిరమునకు దశమ భాగం ఇవ్వాలి. ఎవరో చెప్పిన ఏదో అవసరం లేదు నీకు అంటారు కొంతమంది. కొద్దిగా పెద్దగా డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మీకు అర్థం అవుతుంది, ఎందుకంటే ఎంతో కొంత క్రైస్తవులే కదా, మీకు అర్థం అవుతుంది. దయచేసి మీరు ఎప్పుడూ రాంగ్ అర్థం చేసుకోవద్దు. ఆయన నీకు కోట్లు సంపాదిస్తున్నా, నీకు సంబంధం లేదు. నీవు ఆయనకని ఇస్తలేవు, నువ్వు దేవునికి ఇస్తున్నావు. కోట్లు సంపాదించకపోని నీకు సంబంధం లేదు, నువ్వు దేవునికి ఇస్తున్నావు అంతే. దాంతో నీకేం పని? అవునా కదా? ఆయన ఎంత సంపాదిస్తున్నాడు నీకు సంబంధం లేదు కదా. మరి ఇప్పుడు ఆయనకు ఆహారం లేదు, ఒకప్పుడు ఆహారం లేదు, ఎవరన్నా పోయి సహాయం చేసినారా? అది మనకు చేత కాదు. వాక్కు చాతుర్యత ఉంటే, బైబిల్ చదవడం తెలిసి ఉంటే అందరికీ చెప్పచ్చు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కూడా చెప్పచ్చు, రోడ్డు మీద వెళ్తున్న చదువుకున్న వాళ్ళు కూడా చెప్పచ్చు. గమనించండి, ఒక సంఘం అంటే బరువు, బాధ్యత. 18 సంవత్సరముల నుంచి ఇప్పటికి సరిగా ఆహారము లేకుండా, గమనించండి, ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. గమనించండి, నా భార్య పిల్లలు మేము లేమిలో జీవిస్తున్న, గుడిసెలో జీవిస్తున్న, పూరి గుడిసెలో తుంగ ఉంటుంది చూడు, తుంగ గుడిసె. మీకు దేవుని చిత్తమైతే రేపు ఎల్లుండి ఎప్పుడో పెడతానులే. గమనించండి మా పరిస్థితి ఏమిటో. అంటే మీరు మాకేదో డబ్బులు ఇవ్వాలని నేను చెప్పడం లేదు దయచేసి. అంటే ఉదాహరణ మీకు చెప్తున్నాను, గమనించండి, మీరు వినాలని, తెలుసుకోవాలని. గమనించండి, మాకు ఇచ్చుడేం అవసరం లేదు, మీరు ఏ మందిరంకి వెళ్తున్నారో అక్కడికి ఇచ్చుకోండిలే. గమనించండి, అదే లేమిలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయడానికి రారు. కానీ రేపు ఇదే పీటర్ అనబడే దైవజనుడు, వినండి, ఇదే పాస్టర్ గారు రేపు 1,00,000 రూపాయలు, 10 లక్షలు, 20 లక్షలు, ₹1 కోటి బాగా విస్తారంగా జనం వచ్చినప్పుడు, స్వస్థత పొందుకొని విస్తారంగా జనం వచ్చినప్పుడు ఏమని మొత్తుకుంటారు? గమనించండి, ఓ ఇంత అవసరమా పీటర్ గారికి, ఇంత అవసరమా? నీకేంటి నొప్పి? నీకేమిటి ప్రాబ్లం? నువ్వు నడిపించు. అవునా కదా? కళ్ళము తొక్కుతున్నా, ఊడ్చుతున్న, కళ్ళము నడుస్తున్న ఎద్దు మూతికి చిక్కము వేయకూడదని దేవుని వాక్యము చెల్లవిస్తుంది. ఎంత నీకేం సంబంధం? కోట్లు కూడా పట్టుకో, నీకేం అవసరం? నీకు అవసరమా? దయచేసి దైవజనులు గమనించండి. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నట్లుగా క్రైస్తవులే శత్రువులుగా మారిపోతున్నారు. సైతాన్ ఎక్కడి నుంచో కాదు, ఎక్కడి నుంచి పుడుతుందో మీరు అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించండి. ఆయన కోట్లు సంపాదించుకొని ఏమన్నా చేసుకొని నీకు సంబంధం లేదు. ఆయన అక్రమంగా వెళ్తే సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆయన వదిలిపెడతాడా? దైవజనుడని వదిలిపెడతాడా? అక్రమంగా దేవునికి వ్యతిరేకంగా వెళితే మాత్రం వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు కదా. నీవు అక్రమంగా పోతే నిన్ను వదిలిపెడతాడా? ఈ లోకంలో ఎవరినైనా వదిలిపెడతాడా దేవుడు? సర్వము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎవరినైనా వదిలిపెడతాడా? మీరు చెప్పండి. తప్పు. ఆయనది ఆయనకుంటుందిలే, నీకు సంబంధం లేదు. దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఆయనకి ఇవ్వడం లేదు, దేవునికి ఇస్తున్నావు. గమనించండి, అంతే. నేను దేవుని మందిరం లేచిన, నాకు సంబంధం లేదు. అది ఆయన ఏమన్నా పడేసుకొని నీకేం సంబంధం? నీకేం అవసరం? నీకు అవసరం లేదు అక్కడ. విశ్వాసులు అనబడే వాళ్ళు దయచేసి ఏ మందిరములోనికి మీరు వెళుతున్నారో, ఏ యాజకత్వం ఎవరైతే సేవ చేస్తున్నారో మీ కుటుంబం కొరకు, మీ కొరకు, ఎక్కడైతే నీవు రక్షింపబడ్డావో, నువ్వెన్ని దేశాలు వెళ్ళినా నీ కుటుంబం ఉన్నదో, ఎక్కడ నీవు బాప్తిసము రక్షణ తీసుకున్నావో, ఎక్కడ నీ జీవితంలో మేలు జరిగిందో, ఎవరు నీ కుటుంబం కొరకు, నీ కొరకు గృహకూడిక ప్రార్థన ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి, ప్రార్థన చేయడానికి, హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రతి సంఘం అంతా ప్రార్థన చేయడానికి, ఏ సంఘం అయితే నిన్ను హత్తుకొని ఉన్నదో ఆ సంఘానికే నీవు ఇవ్వాలి.
విదేశంలో ఉన్న వారికి దయచేసి ఇవ్వడానికి వీల్లేదు. వాక్యంలోకి వెళ్దాం, గమనించండి. ఏమంటున్నాడు ఇక్కడ? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో గమనించండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. రెంటు బంగ్లాలు కాదు, గమనించండి. ఓ బయట దేశములో ఉన్న దైవజనులు అని పిలువబడుతున్న వాళ్ళారా, దైవజనులు కాకున్నా దైవజనులు అని పిలువబడుతున్న వాళ్ళారా, నిన్ను పిలిచినాడా దుబాయ్ దేశములో నీవు మందిరము నిర్మించు పునాది వేయమని? నువ్వు జాబ్ కోసం వెళ్ళావు. నువ్వు అక్కడ 55 సంవత్సరంలో 60 సంవత్సరం నిన్ను ఇంటికి పంపిస్తాను. మరి అన్న చేస్తావా? విదేశములో ఉన్న ఒక సేవకుడని పిలువబడుతున్నా మనుషుడా, రేపు నేను రిజెక్ట్ చేస్తారు. అయ్యా నీ వయసు అయిపోయింది, ఇండియా వెళ్ళిపోమని. నువ్వు జాబు మీద పోయి, నువ్వు సేవ మీద పోలే. ఇటు జాబు 5-6 లక్షలు సంపాదించుకోవాలి, ఈ దశమ భాగాలని ఇండియా బాగా డబ్బులు అవుతాయి కదా, ఈ దశమ భాగాలని ఇవి సంపాదించుకోవాలి. అవునా కదా? సంపాదించుకోవాలి. ఇండియాలో వచ్చిన వాళ్ళే నిన్ను దేవుడు దుబాయ్ దేశంలో పునాదేయి ఇది బలిపీఠము నా మందిరం అని చెప్పినాడా? నీతోని స్థాపించినాడా అక్కడ మినిస్ట్రీ? ఉంటావా? ఆన్నే ఉంటావా? రేపు క్యాన్సల్ చేసి పంపిస్తే నువ్వు ఆన్నే ఉంటావా? ఆన్నే నీవు పునాది వేసినావా? దేవుడిని అక్కడ సేవ చేయమని చెప్పినాడా? చెప్పలే. నువ్వు ఎందుకు పోయినావు? ఉద్యోగం కొరకు వెళ్ళావు. నువ్వు విశ్వాసులు దయచేసి గమనించండి, బయట దేశంలో ఉన్న విశ్వాసులు గమనించండి, మీరు మోసపోతున్నారు, మీరు మిమ్మల్ని మోసము చేస్తున్నారు. దేవుడు దుబాయ్ వెళ్ళు అని పిలవలేదు. దుబాయ్ వెళ్ళు, అక్కడ పునాది వేయమని దేవుడు పిలవలే. ఉద్యోగం కొరకు వెళ్ళినాడు, ఉద్యోగం కొరకు కాస్త టంగ్ పవర్ ఏది చదువుకున్నారు కదా, వాక్కు చాతుర్యత, వాక్యం చెప్పినాడు కదా, ఓ ఈయన పాస్టర్ అయిపోయింది, పాస్టర్ అయిపోయింది. అద్భుతాలు లేవు, ఏది లేదు అక్కడ. ఉద్యోగం కోసం వెళ్ళినాడు పాస్టర్ అవుతాడమ్మా? ఎక్కడన్నా చూసినారా? మనం ఆలోచించాలి. ఉద్యోగం కోసం వెళ్ళినవాడు పాస్టర్ అవుతాడా? దేవుడు ఒక దైవజనుణ్ణి ఏర్పరచుకున్నప్పుడు, బిడ్డ ఇగో నువ్వు ఈ రూట్లో వెళ్ళాలి, నా వాక్యం బోధించాలి, ఇక్కడ మందిరం నిర్మించాలి, ఇది నేను ఏర్పరచుకున్న స్థలము, ఇంతమందికి బాప్తిసం ఇవ్వాలి, ఇంతమందికి పుట్టెంటికలు చేయాలి, ఇంతమందికి పెళ్లి పేరంటాలు చేయాలి, ఇంతమందికి తద్దినం చేయాలి. ఇవన్నీ దేవుని లిస్టులో ఉంటాయి, గుడ్డోళ్ళు కాదు. ఏమిటి? బైబిల్ దేవుడు రాసినాడు కదా, అలా లిఖించిండు కదా. బైబిల్ జ్ఞానము దేవుడు నీకు ఇచ్చిన గుడ్డోళ్ళు లెక్క తీసుకుపోయి, ఇది 9 మంది ఉన్నోళ్ళేమో ఇక్కడ 5 రూపాయలు ఇస్తున్నారట మందిరానికి. ఒకటి ఇలా ప్రార్థనతో దేవుని కృపచేత బయట దేశం వెళ్ళినోడేమో 50,000 సంపాదిస్తే 5,000 రూపాయలు ఇస్తాడట. వాళ్ళ ఇంటి కొరకు అన్నిటి కూడా ప్రార్థన చేయాలి. మళ్ళీ సంఘం అంతా అవసరమైతే ఉపవాసం ఉండాలి. హాస్పిటల్లో ఉంటే సంఘం అంతా పోయి పలకరించాలి, ప్రార్థన చేయాలి. అనారోగ్యం చేత వాళ్ళ తల్లిదండ్రి భార్య పిల్లలు ఉన్నట్లయితే ఆడికి పోయి పలకరించాలి, ప్రార్థన చేయాలి, ఇంట్లోకి పోయి ప్రార్థన చేయాలి. అవసరమైతే గృహకూడిక, ఇంట్లో ప్రార్థన చేస్తారు, గృహకూడిక కూడా పెట్టాలి. 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు. తీసుకునేదేమో అక్కడ, తీసుకునేది అక్కడ. గమనించండి, తినేది ఒకడు. గమనించండి, కన్నీరు కార్చి ప్రార్థన చేసేది ఒకరు. దైవజనులు అని పిలువబడుతున్న వారలారా, ఇది కరెక్ట్. మీరు ఆలోచించండి. నా బిడ్డ మస్కట్ పునాదేయి, ఇగో ఇక్కడ నా మందిరం ఉంటుంది, నువ్వు యాజకత్వం చెయ్యి, నీవు నీ పిల్లలు దీని మీదనే బ్రతకాలని చెప్పినాడా? అయ్యా నీకు 50 సంవత్సరం అవుతుంది బ్రదర్, డానియల్ బ్రదర్, దావీదు బ్రదర్, వెళ్ళండి ఇక ఇంటికి వచ్చేస్తావు. అవునా కాదా? మరి నువ్వు ఆన్నే ఉంటావా? ఉండవు. అది మందిరమా? కాదు. అందరూ ప్రార్థించడం కొరకు ఆ దేశస్తులు ఒక చర్చి అని ఒకటి కట్టినారు. నువ్వు యాజకునివని కాదు, నువ్వు యాజకత్వము చేస్తూ అక్కడ సంఘములను, ప్రజలను ఏర్పరిచి రక్షింపబడి బాప్తిసం ఇచ్చి దేవుని గురించి చెప్పి తీసుకొచ్చింది కాదు.
అర్థమవుతుందా? గమనించండి. ఇక్కడ కిందికి చదువుదాం. మనం ఇక్కడ 10వ వచనం చదువుతాం. ఇక్కడ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండున్నట్లు ఎక్కడ ఆహారం ఉండాలట? నా మందిరములో ఆహారం ఉండున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎక్కడికి తీసుకురామన్నాడట? నా మందిరములో ఆహారం ఉండాలి. గుడ్డోళ్ళు, గూనోళ్ళు, కుంటోళ్ళు, అవిటోళ్ళు, చెవిటోళ్ళు ఎవరెవరో మందిరానికి వస్తారు, దూరం నుంచి వస్తారు. ఎక్కడ ఉండాలట? నా మందిరములో ఉండాలి. అది మందిరమా? నువ్వు యాజకత్వము చేస్తున్నావా? దాని మీదే, మందిరం మీదే బ్రతుకుతున్నావా? బ్రతుకు. నీకు ఉద్యోగం ఉన్నది, అవునా కాదా? గమనించండి. ఇక్కడ ఏమంటే, ఇక్కడ నా మందిరములో ఆహారం ఉండున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా ఆ దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? రెంటుతో నడిపిస్తున్న దాంట్లో కాదు. అర్థమవుతుందా? మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. గమనించండి, దేవుళ్ళు గమనించండి. చాలా రాంగ్ జరుగుతున్నది లోకంలో. గమనించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వెక్కడ నీ కుటుంబము స్వదేశములో నీ కుటుంబం మందిరంకి వెళ్తుందో ఆ మందిరంకి నువ్వు చెల్లించాలి. నువ్వు అక్కడ వెళ్తున్నావులే, నువ్వు ఉద్యోగం అని ఏదో పోయినావులే. అక్కడ నువ్వు మందిరముకు వెళ్ళినప్పుడు, మందిరం అని ప్రార్థనకు వెళ్ళినప్పుడు, రెంట్కు తీసుకున్న బంగ్లాలో నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు సహాయం చేయాలి. ఎందుకంటే అక్కడ పన్ను కట్టాలి. ఎందుకు పన్ను కట్టాలంటే మనం అక్కడ ఆరాధించుకోవడానికి ఆ స్థలం తీసుకున్నారు కాబట్టి మనిషింత కానుక రూపంలో చెల్లించాలి. తప్పు లేదు, 100% మంచి విషయం. కానీ అసలు దశమ భాగం ఎక్కడికి తీసుకురావాలి? నీ దేవుని సన్నిధానము నిధిలోనికి తీసుకురావాలి. గమనించండి. అట్లా చేసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు గమనించండి. ఇక్కడ నా మందిరములో ఆహారం ఉండున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీకు ఒక మంచి విషయం చెప్తాను, గమనించండి. బయట దేశంలో ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్ అని చెప్పి పిలువబడుతున్న కదా, అఫీషియల్ పార్టీలు ఉంటాయి కదా, డబ్బు ఉద్యోగస్తులు ఉంటారు కదా, ఎక్కువ శాలరీ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా మాట చాతుర్యత కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాక్యం కొద్దిగా బోధించే దారులంగా. అద్భుతాలు అవసరం లేదు, వాక్యం చెప్తే అయిపోయి సేవకుడు అయిపోయింది అంతే. గమనించండి. వాళ్ళని ఏం చేస్తారంటే నలుగురు కూడి, బ్రదర్ నీకు మంచిగా వాక్కు చాతుర్యత ఉంది కదా, వాక్యం దారుణంగా మంచిగా అట్రాక్ట్గా చెప్పచ్చు కదా, మనం ఇది రెంటుకు తీసుకుందాం, మనం నడిపిద్దాం, కొంతమంది ఇక్కడ విశ్వాసులను బక్రగాళ్ళను దగ్గర పెట్టుకుందాం, మంచిగా దేవుని ప్రేమని చెప్పి భుజాల మీద చేయి వేసి అవసరమైతే బండ్లు పంపుదాము, వాళ్ళకు అలవాటు చేద్దాం. మనము వీళ్ళు దశమ భాగాలు ఇస్తారు కదా, ఇవన్నీ సంవత్సరానికి 10 లక్షల ధర్మసా, 20 లక్షల ధర్మసా, ఇవి మనం పంచుకుందాం. ఓకే, ఇట్లా జరుగుతున్నాయి బయట దేశంలో, మీరు గమనించండి. నేను చూసిన 6 సంవత్సరములో విదేశాల్లో ఉండి 6 సంవత్సరములు నేను చూసిన అక్కడ జమాగా ఉన్న ఆ డబ్బుల కొరకు వీళ్ళు ఈ నలుగురు పోటీపడి గుద్దుకున్నట్టుగా కూడా చూసిన. ఈ నలుగురిలో నుంచి ఒకటి డబ్బంతా ఎత్తుకొని ఇండియా వచ్చినట్టుగా కూడా చూసిన. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి. అది ఒకటి ఏమిటి, దాన్ని ఏమైనా ఒక వ్యాపారం నడుస్తుంది, ఒక వ్యాపారం లెక్క పెద్ద గామిలింగ్ నడుస్తుంది. దయచేసి బయట దేశంలో ఎప్పుడు కూడా దశమ భాగం ఇవ్వడానికి వీళ్ళే. మీ కుటుంబము ఏ చర్చికి వెళుతున్నారో, ప్రతి మంచి చెడు అనేది ఉంటుంది కదా, బాధ లేమి ఉంటుంది చూడు. ఏ సంఘం అయితే వస్తుందో, ఏ దైవజనుడైతే సపోర్టుగా ఉన్నాడో దైవికంగా సంఘమంతా, ఆ సంఘమునకు నువ్వు ధనం చెల్లించాలి. దశమ భాగము కానిక ఏదే కానీ
అంతేగాని వేరే దేశములు విదేశాలకు పోయి మాత్రము అక్కడ పన్ను కట్టండి ప్రార్థన చేయించుకుంటున్నందుకు. మందిరంకి వెళ్తున్నప్పుడు, మందిరం ఉంటుంది కదా, రూమ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు 10-20 వేసాను తప్పులేదు, కానీ 10వ భాగం మాత్రము నీ స్వదేశములో నీ కుటుంబముతోని ఏ మందిరము, ఏ దైవజనుడు, ఏ సంఘం అటాచ్గా ఉన్నదో అటు మాత్రమే చెల్లించాలి. దేవుని చిత్తము అయితే మరొకసారి ఇంకా కొద్దిగా లెంత్ ఉంది, తర్వాత చెప్తా. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించిన వాక్యం. మహోన్నతమైన మా తల్లి నీకు స్తోత్రములు. అనేకమైన బిడ్డలు 10వ భాగము అక్కడ బయట దేశంలో ఇస్తున్నారని మీరు నన్ను ప్రేరేపించి, పాస్పోర్ట్ విషయంలో, వీసా విషయంలో, పుట్టినరోజు విషయంలో, ప్రతి విషయంలో కుటుంబమును నడిపిస్తున్న నావికులకు అనగా దైవజనులకు మాత్రము, నా మీద ఆధారపడి నడిపిస్తున్న దైవజనులకు మాత్రము వీళ్ళు ఇవ్వడం లేదు. కానీ ఇటు వచ్చే 10వ భాగం ఏదైతే, నా సన్నిధానములకు వచ్చే 10వ భాగం ఏదైతే ఉందో వాళ్ళు కొట్టేస్తున్నారు అని మీరు నాకు ప్రేరేపించి, ఇటు వాక్యము ద్వారా నాలో మీరు ఉండి మీరు నీ బిడ్డలతో మాట్లాడినందుకు నీ పాదాలకు వందనములు. ప్రతి బిడ్డ నా తండ్రి స్వదేశములో వారు వెళుతున్న కుటుంబీకులందరూ వెళుతున్న మందిరమునకు మాత్రమే 10వ భాగం ఇచ్చుటకు ఈ దినము మీరు మాలో ఉండి నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ హృదయమును కదిలించండి, కరిగించండి. ఏది నాణ్యమైనది, ఏది శూన్యమైనది, ఏది రమ్యమైనది, ఏది ఖ్యాతి గలదో నీ బిడ్డలకు మీరు నేర్పించు దేవుడని మేము నమ్ముతున్నాం. ప్రతి బిడ్డను బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. అయోగ్యమైన మా ప్రార్థనను మీరు ఆలకించండి. మా యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున్న మా దేవుని స్తోత్రములు. దేవుని బిడ్డలైన అందరూ ప్రభువు నామములో వందనములు. మరి మాది తెలంగాణ రాష్ట్రము, మండలము మరియు జిల్లా జగిత్యాల్, విలేజ్ లక్ష్మీపూర్. జీసస్ పవర్ మినిస్ట్రీ ఫౌండర్ను, పాస్టర్ను, ప్రెసిడెంట్ను దేవుడు పిలిచినాడు. మనుషులు పిలిస్తే నేను రాలే. నాకు ఒకప్పుడు క్రైస్తవులంటే ఇష్టం ఉండేది కాదు, సేవకులంటే ఇష్టం ఉండేది కాదు. దేవుడు నన్ను పిలిచినాడు. కొన్ని సమయములు ఈ సేవకుల బాధ చూసి, ప్రభువా నేను సేవ చేయ అంటే నన్ను దేవుడు మంచాన పడగొట్టినాడు. నీతోని కొన్ని కార్యము జరుగుతాయి, జరిగించుకుంటా నిన్ను వాడుకుంటా పీటర్ అంటే, సరే మంచిది ప్రభు అన్నాను. ఇండియా వచ్చిన తర్వాత సేవకుల పరిస్థితి బాగాలేదు ప్రభు, నేను చెయ్య, ఏదైనా బిజినెస్ చేసుకుంటా ప్రభు అని చెప్పి నేను దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోలేదు. నాకు అనారోగ్యం కలగజేస్తున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్కు పోయినాము. 24 గంటల్లో గ్లూకోజులు ఎక్కుతూనే ఉన్నాయి. గ్లూకోజ్ ఉంటాయి కదా, ఎక్కుతూనే ఉన్నాయి. నా బీపీ డౌన్ అయింది. నేను 2 సైడ్ అటను పోతాం కదా, మొత్తం బ్లడ్ వెళ్ళిపోతుంది. ఇంకా నా సాక్ష్యం దేవుని చిత్తం మీద చెప్తే ఇప్పుడు షార్ట్ కట్లు, సమయం ఎక్కువ అయింది కాబట్టి షార్ట్ కట్లు. ఎప్పుడైతే నేను ఎంత గ్లూకోజులు ఎక్కినా, ఎన్ని ఇంజక్షన్లు, ఎట్లాంటి మెడిసిన్, ఎనర్జీ, ఏ మెడిసిన్ చేసినా కానీ ఈయన బ్రతకడు అని చెప్పి జగిత్యాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పినాడు. 100% బతకడు, 100% బతకడు అని చెప్పినాడు. ఎప్పుడైతే ప్రభువా నన్ను క్షమించి ఇంకా సేవ చేస్తా అన్నవలే 5 నిమిషాలకు కూడా కాదు, 1 సెకండ్ లోపల ఎనర్జీ వచ్చేసింది. మళ్ళీ ఎప్పటిలాగా ఆయన గమనించండి. దేవుని పిలుపు అంటే నాటే జోక్. గమనించండి, దేవుడు మా ద్వారా ఈ మందిరములో దేవుని కృపచేత, మనం కాదు, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఎక్కడి నుంచి, మంచిర్యాల నుంచి, హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, ఇక్కడ భూపతిపూర్, రేషపల్లి, ఇక్కడ మన రాయికాల్, ఎక్కడెక్కడి నుంచో జనాంగం వస్తారు. దయ్యాల చేత పీడింపబడుతున్న వాళ్ళు, శోధింపబడుతున్నవారు, శోధనలు, ఇక చనిపోతాం, ఇక మనకి జీవితం వద్దు, ఈ సమస్యలు వద్దు, మనం చనిపోతాం అనబడే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. వచ్చి నెమ్మది పొందుకుంటారు. దేవుని నామములో చెప్తాం, అమ్మ దేవునిలో నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకుండా దీవించేస్తాడు. మీకు మనోధైర్యమును ఇస్తాడు. మీ హృదయమును, మీ మనస్సును, మీ కుటుంబమును తెప్పరిలాగా దేవుడు చేస్తాడని చెప్పి అనేకమైన కుటుంబములను దేవుని సన్నిధానంలోకి నడిపించినాడు. స్వస్థతలు ఉన్నాయి చూడండి. పీటర్ ఏమన్నది అక్కడ, పాస్టర్ పీటర్
లక్ష్మీపూర్ అని మీరు కొట్టండి. అందులో స్వస్థతలు, అద్భుతాలు మీరు చూస్తారు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రతిదాన్ని మీరు నమ్మకండి. ఏది కరెక్ట్ కాదు, బైబిల్ అనుసారంగా ఏది ఉన్నది అనబడేదాన్ని నమ్మండి దయచేసి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రం జగిత్యాల మండలము మరియు జిల్లా లక్ష్మీపూర్ విలేజ్. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ మినిస్ట్రీస్. మళ్ళీ చెప్తున్నాను, జీసస్ పవర్ మినిస్ట్రీస్ ఫౌండర్ను, పాస్టర్ను, ప్రెసిడెంట్. అంటే సంఘమును దేవుడు నా ద్వారా సంఘమును దేవుడు స్థాపించడం, దేవుని కృపచేత సంఘము స్థాపించడం జరిగింది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, దేవుడి సమస్తమును దేవుడు దీవించుగాక. గాడ్ బ్లెస్ యు.